నమస్తే అండి, నేను రజాక్. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు తలుపు తట్టేది ఎవరిదంటే అది మెగా ఫ్యామిలీదని చెప్పాలి. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, చివరాఖరికి ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ముందు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరికి వెళ్ళినా అవి రిజెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత వెళ్ళి మెగా ఫ్యామిలీ గుమ్మం ఆయన తలుపు తట్టగానే వెంటనే ఎంత భరోసా ఇస్తున్నారంటే మాటల్లో చెప్పలేదన్నమాట. సో అందుకే ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా చెప్తారు. ఈ రోజున గత 2 రోజులుగా ఫిష్ వెంకట్ కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆయన మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి సినిమా యాక్టర్, ఆయన నటన అత్యద్భుతం. గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన నటనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో అలాంటి వ్యక్తి ఒకప్పుడు బాగానే డబ్బు ఉంది, మరి ఏమైందో ఏదో తెలియదు, ఫైనాన్షియల్ గా కావచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాడు. కిడ్నీ ఇష్యూస్ అని చెప్పేసి, ఇంకా బీపీ, షుగర్, రకరకాలని చెప్పేసి. పైగా ఏంటంటే ఆయన కాలుకి కూడా ఏదో ఇష్యూ అయింది. మొత్తానికి ఆ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు దీనిపైన స్పందించినట్టుగా తెలుస్తోంది. ఫిష్ వెంకట్ దేన స్థుతిని చూసి చలించిపోయినటువంటి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఇది నేను చెప్తున్న మాట కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ వార్తను రాసిందనమాట. అంటే తప్పనిసరిగా ఆ ఫ్యామిలీ గొప్పతనాన్ని చూడండి. మీరు మన ఆంధ్ర రాష్ట్రానికి ఫ్లడ్స్ వస్తే రాష్ట్రం మొత్తంలో దాదాపు నాకు తెలిసి మెగా ఫ్యామిలీ ఒకటి ఇన్ని కోట్లు డొనేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు, రామ్ చరణ్ గారు 1 కోటి, తర్వాత చిరంజీవి గారు 1 కోటి, సాయి ధరమ్ తేజ్ గారు ఒక 20 లక్షలు, నిహారిక గారు ఒక 5 లక్షలు, వరుణ్ తేజ్ గారు ఆయన కూడా ఒక 10 లక్షలు ఇచ్చినట్టున్నాడు. అదేవిధంగా బన్నీని కలుపుతామో వద్దా, సో బన్నీని కూడా కలుపుకుంటూ ఇంకో ఎక్స్ట్రా 1 కోటి. సో ఇన్ని కోట్లు వీళ్ళు డొనేట్ చేసినటువంటి ఫ్యామిలీ అనమాట. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఏ ఇబ్బంది ఉన్నా అభిమాని కష్టకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి గుమ్మం తలుపు దాటడం ఆలస్యం వీలైనంత వరకు చేసి పంపించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు. సో ఏం చెప్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా విషయం చూసుకుంటే కనుక ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం కూడా సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ యొక్క 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ అతని దీన స్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన చెప్పేసి ఆయన కోరడం జరిగింది. నటుడి పరిస్థితి చూసి అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. సినీ ప్రముఖులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్ కు ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇక ఎవరికైనా ఆపద వస్తే నేనున్నాను అంటూ సాయం చేయడంలో ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. సో మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసింది. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వాళ్ళ యొక్క ఆఫీసుల దగ్గర నుంచి ఫిష్ వెంకట్ కి అయితే ఫోన్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ చెప్పినాడు. మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఫిష్ వెంకట్ కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశాడట. మొత్తానికి ఫిష్ వెంకట్ పరిస్థితిపై మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు స్పందించడంపై అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరంత త్వరగా ఫిష్ వెంకట్ గారు కోలుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకుంది. ఏంటంటే ఎన్నో సినిమాల్లో ఎంటర్టైన్ చేసినటువంటి వ్యక్తి, తొడగొట్టు చిన్న అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఒక సినిమాలో డైలాగ్ అయితే ఉంటది కదా. సో అసలు హైలైట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గబ్బర్ సింగ్ సినిమా, చాలా సినిమాల్లో అనమాట. అంత మంచి యాక్టర్. ఈ రోజున పరిస్థితులు అంతే అంటారు, సిచ్యువేషన్ ఏం చేయలేం. సో ఏదైనా అవ్వచ్చు, అది అలవాట్లు అవ్వచ్చు, వ్యవహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అన్నీ ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు సిచ్యువేషన్ వరస్ట్ గా మారుతుంది. అది ఈ రోజున ఫిష్ వెంకట్ లో స్పష్టంగా అయితే కనిపించింది అనమాట. ఆయన వీళ్ళంత త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. మెగా ఫ్యామిలీ అండగా ఉందంటే తప్పనిసరిగా అతను ఈ ఇష్యూ నుంచి బయటపడతాడు. నాకు ఇక్కడ ఇంకో విషయం అర్థం కాదు, వీళ్ళకి ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఏడ్చింది అనమాట. సో మరి ఆ అసోసియేషన్ లో ఎవరైతే వీళ్ళు మెంబర్షిప్ కార్డు తీసుకుంటారో వాళ్ళందరికీ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. మరి ఫిష్ వెంకట్ గారు గత కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాలో నటించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఇది మాకి సంబంధించినటువంటి కార్డు లేదంటే మరి అది ఎందుకు ఉంది, దేనికోసం ఉంది, సొంత కార్మికుల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోలేని స్టేజ్ లో అది ఉందా? పైపెచ్చు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. మరి ఏం చేస్తున్నారో తెలియదు. మొత్తానికైతే ఇలా అయితే ఉందన్నమాట ఫిష్ వెంకట్ గారి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ దగ్గరికి ఇష్యూ వెళ్ళింది కాబట్టి
తప్పనిసరిగా ఫిష్ వెంకట్ గారు వీలైనంత త్వరగా కోలుకొని బయటకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది.